ఇండియాలో ఒక స్టోన్ కట్టర్ ఉన్నాడు. తను అనుకుంటే అందరికంటే శక్తివంతుడు అయ్యేలాగా దేవుడు వరం ఇచ్చాడు. ఒక రోజు రాళ్ళు కొట్టేటప్పుడు ఒక ధనవంతుని చూసి నేను ధనవంతుని అవ్వాలి అనుకున్నాడు. ఫైనల్ ఒక రోజు అయ్యాడు. తర్వాత తను ఒక రాజును చూశాడు. అప్పుడు ఈ ధనవంతులందరినీ కంట్రోల్ చేసే బలవంతుడు రాజే కదా, సో నేను రాజు అవ్వాలనుకున్నాడు. అయ్యాడు. బయటకు వచ్చినప్పుడు సూర్యుడు ఎండ తట్టుకోలేకపోయాడు. ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు కనిపించాడు. అన్ని రాజుల కంటే శక్తివంతుడు సూర్యుడు అనిపించాడు. వెంటనే సూర్యుడిలాగా మారాడు. నెక్స్ట్ సూర్యుడు మేఘాలను దాటి కాంతిని ప్రసరింపజేయలేకపోయాడు. సో మేఘం సూర్యుడి కంటే స్ట్రాంగ్ అనిపించి మేఘంలాగా అయ్యాడు. మేఘాన్ని కంట్రోల్ చేసేది గాలి, తాను గాలిలాగా మారాడు. అలా వెళ్తుంటే ఒకరోజు గాలి పర్వతాన్ని తాకింది. ఆ గాలి ఆ పర్వతాన్ని దాటి వెళ్ళలేకపోయింది. సో పర్వతం గాలి కంటే శక్తివంతమైనది. సో నేను పర్వతం లాగా మారాలని చెప్పి మారాడు. అలా సెటిల్ అయిపోయాడు పర్వతం లాగా. కానీ ఒకరోజు ఆ పర్వతం దగ్గరికి రాళ్ళు కొట్టే వ్యక్తి వచ్చాడు. తర్వాత ఆ పర్వతాన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మెల్లగా మెల్లగా ఆ పర్వతం మొత్తం కొట్టేశాడు. అది చూసి ఆ పర్వతం కట్టే రాళ్ళు కొట్టే వ్యక్తి పవర్ఫుల్ అనిపించాడు. మళ్ళీ మారాడు. సో ఇక్కడ చెప్పండి ఎవరు గొప్ప?